బచ్చన్ ఫ్యామిలీ నుంచి మరొకరు తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారా? బాలీవుడ్ కథలన్నీ బచ్చన్ ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతున్నాయి. తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది ఎవరు అంటే చిన్న హింట్. అమితాబ్ బచ్చన్ రీసెంట్ గా తెలుగులో నటించిన హీరోతో కలిసి యాక్ట్ చేస్తారట. బచ్చన్ ఫ్యామిలీ నుంచి ముందుగా ఐశ్వర్య రాయ్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున రావోయ్ చందమామ సినిమాలో ఐశ్వర్య రాయ్ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఆ తర్వాత తెలుగులో నటించలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో బాలీవుడ్ ఆఫర్స్ కూడా రావడం లేదు. ఇక అమితాబ్ బచ్చన్ అయితే 70+ లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. మనంతో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన బిగ్ బి సైరాలో కీ రోల్ పోషించాడు. ఇక కల్కి అయితే కథ ఆయన చుట్టూనే తిరిగింది. కెరీర్ లో గుర్తుండిపోయే రోల్ అశ్వత్థామగా కనిపించిన బిగ్ బి కల్కి 2 షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాడు. బిగ్ బి ఫ్యామిలీ నుంచి ఆయన కొడుకు అభిషేక్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడన్న వార్త హిందీ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ ఫౌజీలో అభిషేక్ ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నాడని తెలిసింది. దర్శకుడు హను రాఘవపూడి ఆల్రెడీ అభిషేక్ కు కథ వినిపించాడని సమాచారం. కెరీర్ మొదట్లో సర్కార్, రన్, యువ వంటి హిట్స్ ఇచ్చిన అభిషేక్ సక్సెస్ తో పోటీ పడలేకపోతున్నాడు. రీసెంట్ గా తండ్రి పాత్రలతో సరిపెట్టుకున్న అభిషేక్ కు హను రాఘవపూడి ఎలాంటి పవర్ఫుల్ రోల్ ఇచ్చాడో చూడాలి మరి.